ఎలా ఉన్నారు? ఈ వ్లాగ్లో కంప్లీట్ హోగెనెక్కల్ ఫాల్స్ ట్రిప్ స్టార్ట్ టు ఎండ్ చూపిస్తున్నాను. ఈ ప్లేస్కి నేను చాలా డేస్ నుంచి ప్లాన్ చేస్తున్నా, అక్కడ అసలు ఎలా ఉంటుంది అండ్ మెయిన్ అట్రాక్షన్ తెప్ప డెకోరికల్ రైడ్ అని అనుకున్నా, కానీ ఎప్పుడూ కుదరలేదు. కానీ చాలా అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ చేసుకుని అప్పటికప్పుడు వెళ్ళాము అనమాట. లైక్ మనకి ఆ ప్లేస్ పిలిస్తేనే మనం వెళ్తాము అన్నట్టు నేను ఎన్నిసార్లు ప్లాన్ చేసినా అది ఫ్లాప్ అవుతూ వచ్చింది. ఫైనల్లీ ట్రిప్ స్టార్ట్ అయిందనమాట. అండ్ అనుకోకుండా ఒక ప్లేస్లో మేము దారి తప్పి విలేజ్ లోపలికి వెళ్తుండే మాకు ఈ పూల తోట కనిపించింది, ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ కంప్లీట్ ఫ్లవర్ గార్డెన్. సో ఫుల్ ఐ ఫీస్లా అనిపించింది నాకు. చాలా అంటే చాలా నచ్చింది ఈ ప్లేస్. సో అలా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసేసుకొని మళ్ళీ బ్యాక్ టు రూట్ అనమాట. కర్ణాటక తమిళనాడు బార్డర్లో హోగెనెక్కల్ ఫాల్స్ ఉంటుంది. సో తమిళనాడు స్టార్ట్ అయిపోయింది అండ్ గ్రీనరీ, ఫుల్ సీనరీ అంతా చాలా చాలా బాగుంది. ఇది ఎలా అంటే ఒక హిల్ వెళ్ళేసరికి మళ్ళీ కొన్ని విలేజెస్ వస్తున్నాయి, మళ్ళీ హిల్ ఎక్కడం, అలా స్లోప్స్ అయితే చాలా భయంకరంగా ఉన్నాయి. నేనే హిల్స్ మనం వెళ్ళి వచ్చాం కానీ మారేడుమల్లి ఇవన్నీ, ఇది ఇంకా దారుణంగా ఉంది అన్నమాట. సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఆ రోడ్లన్నీ కూడా. సో ఒక దగ్గర వేడిగా జంతికలు వడలు వేస్తున్నారు, అవి తీసుకున్నాము. అప్పటికి ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఆగలేదు. సో ఈ స్నాక్ అయ్యేలోపు మాకు ఒక బ్రేక్ఫాస్ట్ చేసే ప్లేస్ దొరికింది. అంటే ఇలా విలేజెస్ ఉన్నాయి కదా, వెళ్తున్నప్పుడు అక్కడ ఆగాము. అండ్ ట్రస్ట్ మీ, ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు ఫుడ్ ఎలా ఉంటుంది, సమ్వేర్ ఎటో వెళ్తున్నాం అనుకున్నాం, కానీ ఇంత టేస్టీ ఫుడ్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ప్యాక్ చేయమంటే ఇలా అరిటాకులో మంచిగా ఫోల్డ్ చేసి ఇచ్చారు, చాలా బాగా అనిపించింది. అండ్ ఫుల్ అది ఓపెన్ చేసేసరికి ఫుల్ అరిటాకు అంతా మగ్గిపోయింది అనమాట. అండ్ ఆ షాప్స్ అన్నీ కూడా చాలా పాతకాలం లాగా, చిన్న టీవీ అండ్ చాలా బాగుంది, అందుకే ఫిలిం చేశాను. కాఫీ అయితే ఖచ్చితంగా ట్రై చేయాలి, అంత బాగుంది కాఫీ కూడా. సో అలా హ్యాపీగా టమ్మీని హ్యాపీ చేసేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాం ద జర్నీ. సో రష్గా వెళ్ళిపోవాలి అన్నట్టు కాకుండా ఎవ్రీ సీనరీ, ఎవ్రీ ప్లేస్ అలా పాజ్ చేసుకుంటూ హ్యాపీగా వెళ్ళాము. అండ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ద జర్నీ ఎంజాయ్ చేసాము. హోగెనెక్కల్ ఫాల్స్ వచ్చేస్తుంది అని ఒక 10 minutes ముందు మనకి ఈ ప్లేస్ కనిపిస్తుంది. చాలా రిలాక్సింగ్ ప్లేస్ అన్నమాట. అసలు ఐ హోప్ మీరు ఈ సౌండ్స్ అన్నీ వినుంటారు. ఆ వాటర్ సౌండ్స్ చాలా బాగా అనిపించింది. అక్కడ కాసేపు టైం స్పెండ్ చేశాక దెన్ హోగెనెక్కల్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాం. ఎండ బీభత్సంగా ఉంది, నేను చెప్పాను కదా తాయితీగా వెళ్తున్నామని. సో మేము అలా వెళ్ళేసరికి 11:30 అలా అయింది. కంప్లీట్ సన్ బర్న్ అయిపోయాము అనమాట. అండ్ అది వెళ్ళే దారంతా ఫుల్ ఆఫ్ చేపలు మార్కెట్ అండ్ చేపలు ఫ్రై, ఫిష్ ఫ్రై అండ్ చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ కొంచెం వెజిటేరియన్స్కి బొబ్బట్లు కూడా కన్సిడర్ చేశారేమో అనిపించింది. సో కంప్లీట్ ఫిష్ అనమాట, ఇంకెక్కడ చూసినా ఫిష్ 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 అంతే, ఇంకా దారంతా కూడా. అండ్ తెప్పలు ఉంటాయి కదా, వాటిని కొంతమంది షెల్టర్లాగా కూడా యూజ్ చేసుకున్నారు. మేబీ ఇంకా పాడైపోయిన తెప్పలు అవి ఉంటాయి కదా, వాటితో వాళ్ళు ఒక షెల్టర్ కింద బిల్డ్ చేసేసుకున్నారు, చిన్న చిన్న షాప్స్ కింద. సో ఇవన్నీ తెప్పలలో పెట్టేసి ఉంటాయి, ఎవరి తెప్పలు వాళ్ళకి ఉంటాయి అన్నమాట. ఇక్కడ మాకు ఎలా జరిగింది, ఇలా ఛార్జ్ ఎలా తీసుకున్నారంటే 3 members కలిపి 3000 అయింది. 1500 గవర్నమెంట్ వైస్ కింద, ఎక్స్ట్రా 1500 ఇస్తే ఇంకో ఎక్స్ట్రా ప్లేస్కి తీసుకెళ్తామని అన్నారు. సో 1500 యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ 1500 తీసుకుని అది తీసుకుని తెప్ప స్టార్ట్ చేశారు ఆయన. అండ్ దెన్ ఇంకో ఎక్స్ట్రా ప్లేస్ అని అన్నారు కదా, అది చాలా బాగుంది. అది మరి ప్రతి సీజన్లో ఎలా చేస్తారో లేదో తెలీదు నాకు. ఈ విషయం అంతా నేనంత పట్టించుకోలేదు. అండ్ మధ్యాహ్నం వెళ్ళడం వల్ల ఫుల్ ఎండ ఎక్కువ అయిపోయి, సరేలే ఏదో వచ్చాం హోగెనెక్కల్ ఫాల్స్కి, అలా ఎంజాయ్ చేసి ఇలా వెళ్ళిపోదాంలే, ఒక 2 photos దిగి అన్నట్టే ఉన్నా, కానీ అసలు ఎంజాయ్ చేస్తున్నానే ఫీల్ అయితే రాలేదు. ఐ మీన్ సీనరీ బాగుంది, బట్ తెప్పలో కూర్చున్నా సరే ఆ వాటర్కి ఇది
బాగానే ఉంది, బట్ పైనుంచి ఎండ మామూలుగా లేదు, ఫుల్ బర్న్ అయిపోతున్నాం, కాలిపోతుంది అన్నట్టు అనిపించింది అనమాట. సో ఫుల్ కవర్ చేసుకుంటూ ఉన్నాము. మధ్యలో కొంచెం వాటర్ ఫాల్స్ దగ్గరికి వస్తున్నప్పుడు చాలా బాగా అనిపించింది. అండ్ వీ ఫౌండ్ వన్ సీనిక్ బ్యూటీ. అలా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఉన్నాయి కదా, చిన్న చిన్న వాటర్ ఫాల్స్ దగ్గర చాలా ఏదో సినిమాల్లో చూపిస్తారు అలాగా వాటర్ వెళ్తుంటే చిన్న చిన్న చేపలు ఉంటా ఉన్నాయి. అది డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుంది. అండ్ అది ఒక బ్రిడ్జ్ కింద ఉంది. అండ్ అలా మొత్తం కవర్ చేసేసుకుని వెళ్తూ ఉన్నాము బోట్ రైడ్ అంతా కూడా. ఇంకా నేను యాక్చువల్గా అంత ఎక్స్ప్లోర్ చేయలేదు యూట్యూబ్లో ఆర్ ఇన్స్టాలో హోగెనెక్కల్ ఫాల్స్ ఎలా ఉంటుంది అని చెప్పి. నేను అనుకున్నా ఓకే పర్లేదు, ఇంతవరకు వచ్చాము అండ్ వీఆర్ ఎంజాయింగ్ ఇట్ ఎవ్రీ సెకండ్ కదా, సో పర్లేదు అనుకున్నాం. అండ్ దిస్ ఈజ్ ద ఫైనల్ వాటర్ ఫాల్. సో ఇక్కడ వరకు వాళ్ళు తెప్ప తీసుకెళ్ళి వెనక్కి తీసుకొచ్చేస్తున్నారు. సో ఐ థాట్ ఓకే ఇదే హోగెనెక్కల్, ఇంక ఇదే చూపించేసి వాటర్ ఫాల్ అండ్ వెనక్కి తీసుకొచ్చేస్తున్నారు అనమాట అని అనుకున్నాం. ఇంకా తర్వాత ఇలా తెప్పని తిప్పమని అడిగాము. అండ్ చాలా అంటే చాలా బాగుంది. అప్పటి వరకు నేను కొంచెం మూడ్ ఆఫ్గా ఓకే అన్నట్టున్నాను, కానీ దిస్ ఈజ్ ద మస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది తెప్పతో అలా తిరిగించడం. సో అలా రౌండ్గా తిరుగుతుంటే చాలా బాగుంది. అయిపోయింది, ఇంకా రిటర్న్ అయిపోతున్నామేమో అనుకున్నాను, బికాజ్ ఐ డోంట్ నో అంత ప్యాకేజ్ వాట్ ఆల్ ఇంక్లూడెడ్ ఆర్ అసలు ఇదంతా ఎలా జరుగుతుంది అనే క్లియర్ ఐడియా అయితే నాకు లేదు. మధ్యలో తెప్పలు ఇలా మనకి వాటర్ బాటిల్స్, లేస్, స్నాక్స్ అలా వస్తూ ఉంటే మనకి కాలితే మనం కొనుక్కొని తినచ్చు. బట్ మధ్యాహ్నం కదా, ఆఖరికి వాటర్ బాటిల్ కొన్నా అది ఫుల్ హాట్ వాటర్ తాగుతున్నట్టుంది. అట్లీస్ట్ ఇది కొంచెం లైట్ కూలింగ్ అయినా ఉందని చెప్పి ఇంకా డ్రింక్ తీసుకున్నాం. ఇంకా ఫుల్గా కప్పుకుంటానే కూర్చున్నాం. అదే చెప్తున్నా కదా. సో నా బెస్ట్ సజెషన్ పొద్దున్నే వెళ్ళిపోండి, హ్యాపీగా ఎంజాయ్ చేసి మధ్యాహ్నానికి రిటర్న్ అయిపోండి. మధ్యాహ్నం వెళ్ళి ఫుల్ కుక్ అయిపోవద్దు సన్లో. సో ఇంకొకటి చెప్పాను కదా, సో ఇంకొకటి ఎక్స్ట్రా మైల్ తీసుకెళ్తారని చెప్పి అది ఇదనమాట. సో తెప్ప దిగి మనం మళ్ళీ ఒక ల్యాండ్ మీదకి వెళ్తే వాళ్ళు అక్కడి నుంచి జీప్ మీద తీసుకుని వెళ్తారు అనమాట. తీసుకుని వెళ్ళి ఇంకో ఆపోజిట్ సైడ్ ఆఫ్ కొండ అనుకోండి, అక్కడ మళ్ళీ ఆయన తెప్పేసుకుని మనల్ని మళ్ళీ తెప్పలో తీసుకెళ్తారు. అండ్ ఇది ఎందుకు చెప్తున్నా అంటే, నేను ముందు అసలు ఓకే వాటర్లో తెప్ప మీద తిరుగుతున్నాం అంతే కదా అన్నట్టే ఉన్నా. ఇట్స్ లైక్ ఎందుకు ఇన్నిసార్లు రిపీట్ చేస్తున్నా అంటే, నేను అంత కంప్లీట్ హ్యాపీగా అయితే లేను హోగెనెక్కల్ ఫాల్స్తో. ఓన్లీ సమ్ అట్రాక్షన్ ఏముంది అంటే తెప్పలో కూర్చుని వాటర్లో వెళ్ళడం, బోట్లో కాకుండా. అండ్ టైంకి కొంచెం మంచి మంచి సీనరీస్, ఆ ఫిషెస్ ఇవన్నీ ఉండడం వల్ల బాగానే ఉంది. ఓకే గుడ్, వీఆర్ ఎక్స్ప్లోరింగ్ సంథింగ్ అన్నట్టే ఉంది. బట్ వ్యూస్ ఆర్ లైక్ ఆసమ్. అండ్ మీకు ఇప్పుడు అసలైన స్పాట్కి వచ్చామన్నమాట. సో ఇదంతా ఒక్క మైండ్తో ఉన్నాను నేను ఇప్పటి వరకు ట్రిప్ అంతా. అండ్ దిస్ పీక్డ్ ఎంత అంటే ఇంక అసలు మామూలుగా కాదు. దూరం నుంచి చూస్తే ఏదో వాటర్ ఎగురుతున్నట్టు అనిపించింది, కానీ ఆయన తెప్ప నడిపి అతను మిమ్మల్ని తీసుకెళ్తాను అని చెప్పి తీసుకెళ్లారు. చాలా కొంచెం కష్టమైన వే, రాక్స్ మీద నుంచి నడుస్తూ వెళ్ళాలి. అండ్ దిస్ ఈజ్ ద ఫైనల్ వ్యూ. అసలు చూస్తే అసలు ఇప్పటివరకు నేను నా మైండ్లో 1-2 అవుతుంది. అండ్ ఇది చూసేసరికి ఐ వాజ్ సో హ్యాపీ. ఇది ఎక్స్పెక్ట్ చేసి అయితే నేను వెళ్ళలేదు. సో చాలా చాలా హ్యాపీ అండ్ చాలా ఎంజాయ్ చేశాను ఈ మూమెంట్స్ని. నాకు ఒక మినీ నైగరా ఫాల్స్లా అనిపించింది. అక్కడ ఆల్మోస్ట్ మేము ఒక 1.5 hours స్పెండ్ చేసాము. ఇంక అక్కడే మీకు ఇప్పుడు ఏ స్పాట్ అయితే చూపిస్తున్నానో అక్కడే అలా కూర్చునిపోయాము. ఆ తుప్పర్ అలా పడుతూనే ఉంది ఫేస్ మీద, లైక్ కొంచెం డ్రిస్లింగ్ లాగా. సో అలా అవుతూ ఉంది. పైనుంచి ఎండ అనేది ఇంకా అప్పటి వరకు ఎండలో మగ్గిపోతున్నాం అనుకున్నా ఇంకప్పుడు లేదనమాట. ఇంకా ఫుల్ ఆన్ ఎంజాయ్మెంట్ స్టార్ట్ అయింది. మేము ఫొటోస్ దిగుతుంటే అక్కడ ఉన్న వాళ్ళు రెయిన్బో ఉంది చూడండి అని చెప్పి చూపించారు. సో ఫైనల్లీ వి కాట్ వన్ రెయిన్బో బికాస్ ఫుల్ సన్ అండ్ ఇంకోవైపు తుప్పర్ కింద పడుతుంది కదా వాటర్ ఫాల్స్ నుంచి.
సో అదంతా ఒక చిన్న రెయిన్బోలా ఫామ్ అయింది. అది ఒక యాడెడ్ బ్యూటీ అయింది మా ట్రిప్కి. నేనైతే ఇంకా ఫుల్ వీడియోస్ ఫొటోస్ తీసుకుంటానే ఉన్నాను. ఫొటోస్ వీడియో సెషన్ ఒక 15-20 మినిట్స్ అనుకుంటే మిగతా టైం అంతా అలా ప్రశాంతంగా ఆ వాటర్ ఫాల్స్ని ఎంజాయ్ చేస్తూ అలా కూర్చుని ఉన్నామన్నమాట. సో ఫొటోసే టైం ఎంజాయ్ చేయడం అది. సో అది అయిపోయి రిటర్న్ వచ్చేసాము. మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్. వాళ్ళు మళ్ళీ తెప్ప నుంచి తీసుకొస్తారు, మళ్ళీ ఆ తెప్ప జీప్ మీద వేసి మనం జీప్లో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం. అసలు నా ఫేస్ చూసారా ఎలా ఉందో, ఫుల్ ఎండ. సో మీకు అర్థమైంది కదా, మధ్యాహ్నం అయితే అస్సలు వెళ్ళకండి. సో టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్ మళ్ళీ ఆయన్ని ఇంకొకసారి తెప్ప తిప్పండి అని చెప్పి అన్నాము. సో మళ్ళీ అలాగే తెప్ప తిప్పారు. ఇది అయితే చాలా బాగుంది. నీకు వచ్చే తెప్ప నడిపే అతను బట్టి యూ చూస్ ఎంత అట్లీస్ట్ ఒక 3-4 టైమ్స్ తిప్పించుకోవచ్చేమో, బికాజ్ ఈ ఎక్స్పీరియన్స్ మళ్ళీ రాదు కదా, అందుకు. సో ఇంకా రిటర్న్ అయిపోయాము, అంటే అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. సో మధ్యలో ఇలా కోతులు ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి, మన దగ్గర నుంచి ఫుడ్ తీసుకుంటే ఇవన్నీ. సో బీ అవేర్ ఆఫ్ ఇట్, అన్నీ లోపల పెట్టుకోండి. ఎక్కడికక్కడ వాటర్, కోకోనట్స్, వాటర్ మిలన్, ఫ్రూట్స్ అన్నీ దొరుకుతూ ఉంటాయి. సో మేక్ షూర్ యు ఆర్ హైడ్రేటెడ్ అండ్ మంచిగా ఫ్రూట్స్ అవి తింటున్నారు అని చెప్పి. అండ్ ఎండి చేపలు, ఎండి రొయ్యలు అవి కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఆవకాయ బద్దల్లా కోసి ఉప్పు కారం పెట్టారు. నాకు అది చాలా బాగుంది అనిపించి అది తీసుకున్నాను. అండ్ అది ఫుల్ రెడ్డిష్ అయిపోయింది ఫేస్ అంతా కూడా ఆ సన్కి మొత్తం ఎండకి. అండ్ ఇంక రిటర్న్ మేము అక్కడి నుంచి 4 అలా వచ్చాము బ్యాక్కి హోగనక్కల్ నుంచి. సో బెటర్ చీకటి పడే ముందే ఆ కొండలన్నీ క్రాస్ చేసి వెళ్ళిపోదాం అనుకున్నాం. దారిలో మాకు హార్సెస్ కనిపించినాయి. మోస్ట్లీ అవి అడవి హార్సెస్ అలాగే అని చెప్పి ఇంకా వాటి జోలికి వెళ్ళలేదు. వచ్చేటప్పుడు ఇంకా మాకు లంచ్ ఏం చేయలేదు కాబట్టి మళ్ళీ మేము ఎక్కడైతే ఫస్ట్ ఆగిన విలేజ్ ఉందో సేమ్ అక్కడే పొంగనాలు వేస్తున్నారు. సో పొంగనాలు పార్సిల్ తెచ్చేసుకున్నాం. ఎక్కడ డిలే అవ్వకుండా ముందు ఇంటికి రీచ్ అయిపోవాలన్నది మా ఎయిమ్ అన్నమాట. సో బిఫోర్ సన్సెట్ అడవి అవన్నీ ఆ రోడ్స్ అన్నీ క్రాస్ చేసేయాలని. ఇందాక చెప్పినట్టు కాఫీ సూపర్ ఉంది కాబట్టి మళ్ళీ కాఫీ కూడా మళ్ళీ ఇంకొక రౌండ్ తాగేసాం. సో చాలా అంటే చాలా బాగుంది. నాకు ఈ విలేజ్ ప్లేస్ ఏంటో నాకు అంత గుర్తులేదు, నేను అది తెలుసుకోలేదు. బట్ ఫర్ షూర్ మీకు ఈ విలేజ్ కనిపిస్తుంది. అంటే కొండలు దాటుతున్నప్పుడు ఒక 1 or 2 విలేజెస్ వస్తాయి అంతే, ఇంకెక్కువ విలేజెస్ కూడా ఉండదు. సో ఇదే మెయిన్ జంక్షన్ అనుకుంటున్నాను. అంటే మరీ స్టార్టింగ్లో కదా, ఇంక హోగనక్కల్ వచ్చేస్తుంది అనే టైంలో వచ్చే విలేజ్ అన్నమాట ఇది. చాలా బాగుంది, మస్ట్ ట్రై. ఇక్కడ ఫుడ్ అండ్ కాఫీ చాలా బాగుంది. సో దట్ ఈజ్ మై ఓవరాల్ ఎక్స్పీరియన్స్ విత్ హోగనక్కల్. సో మొత్తం బోట్ రైడ్ మొత్తం అంతా నాకు చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఫర్ షూర్ ట్రై చేయండి, వెళ్ళి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చి అలా హోగనక్కల్ ఫాల్స్కి వెళ్ళి వచ్చేసాను అంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్మైలీ డైరీస్. థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్.